దివ్యదర్శిని న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పైన విరుచుకుపడ్డ వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు. వేల్పుల వీధిలో జనసేనకు పూలబాట, ఎన్నికల ప్రచారంలో కొనతాల. అనకాపల్లి స్థానిక వేల్పుల వీధిలో ఆదివారం ఉదయం జనసేన గడప గడపకు ప్రచారం జోరుగా సాగింది. ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ప్రతి గడపలోనూ పూల వర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ జై కొనతాల, జై జనసేన అంటూ జయజయలు పలికారు. ముందుగా వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరులను దర్శించుకుని ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం వేల్పుల వీధిలో ప్రజలు పెద్ద ఎత్తున కొనతాల వెంట అడుగులు వేస్తూ ముందుకు సాగారు. రామకృష్ణ గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ ప్రస్తుత దుష్ట పరిపాలన చూస్తున్నారని, ఎటువంటి పరిపాలన అంతమొందించాలి అంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు రావాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గెలవాలని, వీరిద్దరికీ రథసారథి మంచి ఉన్నత ఆశయాలు కలిగిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, అప్పుడే మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఈ పిల్లల భవిష్యత్తుకు కూడా బంగారు బాట పడుతుందని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు గాజు గ్లాస్ గుర్తుపైన, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ కు కమలం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వేల్పుల వీధి సీతారామ దేవస్థాన కళ్యాణ మండపం ఎదురుగా జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో నిర్వహించిన న్యాయ సాధన సభను జయప్రదం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన చెల్లిబోయిన నాయుడు కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. దీనికి సంబంధించి చెల్లిబోయిన నాయుడు అతని కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చెల్లిబోయిన నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే నాయకులు లేరని అన్నారు. కింద స్థాయిలో మాలాంటి వారు పార్టీ బలోపేతానికి ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచర వర్గం, అభిమానులతో కలిసి తన భవిష్య కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. రాజీనామా చేస్తున్నాను. మరి రాజీనామాని మీ మీడియా ద్వారానే మా కార్యవర్గానికి తెలియాలని, అలాగే జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాస్ అధ్యక్షుడు గారికి కూడా మా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మరి గత జనవరిలో నేను పార్టీలో జాయిన్ అయ్యి మరి ఈ రోజు వరకు కూడా ఆర్నిస్లా కష్టపడి ఢిల్లీ కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ అనివ్వండి, లేకపోతే తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, విజయవాడ కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొని చాలా కష్టపడి జనాదరణ వాళ్ళకి తీసుకెళ్ళడం కానీ, ప్రతి మీటింగ్కి జనాన్ని మొబిలైజ్ చేయడంలో కానీ కార్యక్రమం చేశాను. మరి లాస్ట్ మార్చి 16 తారీఖున జరిగినటువంటి మరి కృష్ణా గ్రౌండ్ స్టీల్ ప్లాంట్ లో ఏదైతే ఉందో మరి ఆ గ్రౌండ్ లో జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు, అలాగే శర్మిల గారు సభకి మినిమం సుమారు 5,000 మంది వరకు తరలించి మరి ఆ మీటింగ్ ని సక్సెస్ చేసే దాంట్లో నేను కూడా మరి బలంగా పాలు పంచుకున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి మరి కాంగ్రెస్ పార్టీలోని లోపంగా ఏంటంటే మరి గాజువాక నియోజకవర్గంలో నేనైతే ఎమ్మెల్యే టికెట్ అడగడం జరిగింది. మరి నేను దరఖాస్తు కూడా పెట్టాను, 10,000 రూపాయలు అమౌంట్ కట్టాను, దరఖాస్తు పెట్టడం జరిగింది.
మరి నాకు టికెట్ ఇవ్వలేకపోయారు. నేను చెప్పాను మా సామాజిక వర్గాన్ని గుర్తించండి, బీసీలు గుర్తించండి. గాజువాక నియోజకవర్గంలో 2,10,000 బీసీలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి మీరు ఏ రోజు కూడా ఏ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం లేదు కాబట్టి మరి కేటాయించమని అడగడం జరిగింది. మరి సిపిఎంకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సరే ఇచ్చినా కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మరి మనం మరి ఇక ముందుకు నడిచేటానికి కాంగ్రెస్ పార్టీలో అయితే అవకాశం లేదనే ఆలోచనతో ఏదో బయటకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్య లీడర్లు అయితేనేమి లోపం ఉంది. ఆ లీడర్లు లేనందువలన ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ముందు బలోపేతం అయ్యేదానికి అవకాశం లేదు. మరి మేము ఎన్నాళ్ళున్నా కానీ పార్టీలో జెండా మోసి మేము పాకులాడమే తప్ప మరి నాయకత్వం అయితే చాలా లోపం ఉంది. మరి కింద ఉన్నటువంటి నాయకత్వం కానీ పైన ఉన్నటువంటి కార్యవర్గం కానీ ఎవరు కూడా పనిచేసి కష్టపడి పనిచేసే వాళ్ళు గుర్తించే విధంగా ఎవరూ లేరు. మరి పార్టీలో పనిచేసాం ఈ రోజు వరకు కూడా మాకెవరు కూడా కనీసం మరి పార్టీ కోసం పనిచేయాలి. పార్టీలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పైన ఆ నియోజకవర్గ తెదేపా నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, జిల్లా ఉపాధ్యక్షుడు పొలిమేర సీతారాం, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు సిహెచ్ రామ్మోహన్ నాయుడు, 7 వార్డుల కోఆర్డినేటర్ దినకర్లు మాట్లాడారు. నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఆనంద్ కుమార్ వ్యవహార శైలి ఏమీ బాగోలేదని అన్నారు. స్థానికుడు కాకపోయినా ఇక్కడ పోటీ చేస్తున్న ఆయన వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. రైతులకు సంబంధించి విశాఖ డైరీ ఆసుపత్రిని ఎన్నికల అవసరాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గణబాబుతో అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. ఆనంద్ అనుచరులు చేస్తున్న ఆరోపణలు కొట్టిపడేశారు. కార్యక్రమంలో కాకి పోలిరెడ్డి, నాకా లక్ష్మణరావు, సర్వసిద్ధి శ్రీలక్ష్మి, వంశీ కిషోర్ యాదవ్, రాజా యాదవ్, పెద్దిరెడ్డి శంకర్, కె రామారావు, నీలాపు జోగి, మజ్జి సోమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉండేటప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా అభిమానిస్తారు, వెళ్తారు. మీ ఎమ్మెల్యేని పిలిస్తే మేమైనా ఏ రోజైనా మేము వెళ్ళి ఆర్గ్యూ చేసామా? ఈరోజు మా నాయకులు ఎప్పుడైనా సరే మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు పిలిచారని మేము ఎవరైనా మా తెలుగుదేశం నాయకులు వెళ్ళి అడిగారా? ఈరోజు సూటుగా అడుగుతున్నా, ఎంత సిగ్గుచేటండి ఇది. రాజకీయం చేస్తున్నారా మీరు? రౌడిజం చేస్తున్నారా? ఈరోజు రావణ కాష్టంగా తయారైంది ఆంధ్ర రాష్ట్రం. అందుకే ఈరోజు ఈ ప్రపంచం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావాలని చూస్తున్నారు. ఈరోజు సుమారు 140 కోట్ల రూపాయల మెగా ప్రాజెక్టు ఎన్ఏడి ఫ్లేవర్ మేము కడితే మా ఆధీనంలో దాన్ని మేము శాంక్షన్ చేయించి దాన్ని పూర్తి చేస్తే ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఏదో ఆలేదో కట్టినట్టు వాళ్ళ తాలూకా మ్యాండేటరీగా మేనిఫెస్టోలో పెట్టుకున్నారంటే ఎంత సిగ్గుచెట్టండి ఇది. నేను అడుగుతున్నా సూటుగా, మీరు ఈ 4.5 సంవత్సరాల్లో మీరే కదా అధికారంలో ఉన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు పారిశ్రామిక ప్రాంతానికి కానీ పశ్చిమ నియోజకవర్గానికి కానీ ఎంత ఖర్చు పెట్టారో డైరెక్ట్గా రండి, డెబిట్లో కూర్చొని మాట్లాడదాం. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్న వాళ్ళందరికీ, వైసీపీ నాయకులకి ఒకసారి రండి. గతంలో గణబాబు గారు ఏదైతే కమ్యూనిటీ భవనాలు కట్టారో, గణబాబు గారు ఏదైతే స్టేడియంస్ కట్టారో, గణబాబు గారు ఏదైతే సుందర నగరంగా సింగపూర్ సిటీలాగా ఏదైతే చెట్లు ఏదో మేము వేస్తే ఆ చెట్లు కూడా ఈరోజు మీరు నరికేసి ఆ చెట్లు ప్రాణాలు కూడా తీసిన పరిస్థితి ఈరోజు వైసీపీ వాళ్ళు చేశారు. ఏదైనా మాట్లాడితే గొంతులు నొక్కుతారు, ఏదైనా మాట్లాడాలంటే భయపడతారు, ఏదైనా మాట్లాడాలంటే పోలీసులు ఇబ్బంది పడతారు. ఈరోజు స్వయాన మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సీఏలు ఎక్కడి నుంచి 2 ట్రాన్స్ఫర్లు అయిపోయారు మీరు అధికారంలో ఉన్నప్పుడే. ఎందుకు వెళ్ళిపోయారండి? ఈరోజు నేను అడుగుతున్నా, స్ట్రైట్గా అడుగుతున్నా ఆనంద్ కుమార్ గారిని, మల్కాపురం సీఏలు 2 ఎందుకు పంపించేశారు? నిన్నగాక మొన్న ఒక సీఏ ఎందుకు సస్పెండ్ అయిపోయాడు? ఎంత బేరానికి మీరు మాట్లాడుకున్నారు నేను అడుగుతున్నా. ఈరోజు స్ట్రైట్గా అడుగుతున్నా. ఈరోజు ఇదే ఆడారి తులసిరావు గారు సంస్థకు సంబంధించిన సంస్థ, సొసైటీకి సంబంధించిన సంస్థ అది. ఈరోజు మీ సొంత డబ్బులే పాల డైరీలు. ఈరోజు అదే పాల డైరీ వ్యాన్లో డబ్బులు తీసుకెళ్ళి ఈరోజు ప్రజలకు పంచే పరిస్థితి మేము చూసాం. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఈరోజు అదే పాల డైరీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఈరోజు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ మేము రౌండ్ మార్క్ చేసి చూపిస్తున్నాను. ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు పాల డైరీకి సంబంధించిన ఎంప్లాయీస్ని వాడుకుంటున్నారు. ఏదో గవర్నమెంట్ సంస్థ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాకెట్లోంచి వచ్చిందా, లేకపోతే ఆడారి ఆనంద్ కుమార్ గారి పాకెట్లోంచి వచ్చిందా అడుగుతున్నా. ఈరోజు స్ట్రైట్గా అడుగుతున్నా. నేను క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది మీకు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ప్రజల్ని మోసం చేసే విధంగా ఉండకూడదు, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉండకూడదు. ఈరోజు మీరు పోటీ పడండి, రాజకీయ పరంగా పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి, గణబాబుతో అభివృద్ధిలో పోటీ పడండి, చూద్దాం మీరు ఎంత పోటీ పడతారో చూద్దాం. రాజకీయంగా పోటీ పడండి, చూద్దాం. అంతేగాని ఎవరో వ్యక్తిగత స్వలాభాల కోసం
మీ రాజకీయాల కోసం, మీ వ్యాపారాలు పెంచుకోవడం కోసం, మీ ఆస్తులను కాపాడుకోవడం కోసం ఈరోజు గణబాబుని విమర్శించే పరిస్థితి. నేను అడుగుతున్నా, గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా 6 రోజులు ఉంది. ఈరోజు గణబాబు గారు 30,000 మెజార్టీతో పశ్చిమ నియోజకవర్గంలో గెలవబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని బోటుగప్పు మాటలు చెప్పినా సరే ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో అదే ప్రాంతానికి మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతారు ఇక్కడున్న ప్రజలు. ఎందుకంటే మాకు తెలుసు, ఈరోజు గడపకి ఇంటింటికి తిరిగినా సరే ఈరోజు గణబాబు గారికి అక్కడ నీరాజనాలు పలుకుతున్నారు జనం. మీరు తట్టుకోలేక భయపడి ఈరోజు కొత్త డ్రామాలకి, కొత్త వ్యక్తులు వాడుకొని గణబాబు గారిని కించపరచాలని చెప్పి ఏదో ఆయన మీద బురద జల్లేస్తే ఆయన ఏదో జనాలు ఓట్లు వేయరేమో అనుకొని మీరు ఏదో కొత్త డ్రామాలు పలుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని చెప్పినా సరే ఈ 2 లక్షల మంది జనం మిమ్మల్ని నమ్మే ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ అఖండ మెజారిటీతో గణబాబు గారు గెలవబోతున్నారు. 70-30 మీ సొంత పేపర్లు, మీ సాక్షి పేపర్లు, మీ రిపోర్టర్సు, మీ పేపర్లు, మీ మీడియా ఈరోజు గణబాబుని చూసి భయపడే పరిస్థితి. ఈరోజు 70% మాకుంటే 30% ఇక్కడ వైసీపీకి ఉంది. మీరు 50% రావాలంటే తలకిందలు తపస్సు చేయాలి. గణబాబుని ఓడించాలంటే మీరు ప్రజలతో మేమేగోండి, ప్రజలతో పని చేసుకోండి. అంతేగాని వ్యక్తిగత సులభాలు ఏంటంటే నాకు అర్థం కాల. ఏంటి 4.5 సంవత్సరాలు గణబాబు గారి కోసం గుర్తు రాలేదా ఈ ఆనంద్ కుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే ఇక్కడ ఉన్న చోటా నాయకులకి, కార్పొరేటర్స్కి? మరి ఆ రోజు విమర్శించవచ్చు కదా. ఇప్పుడు అంటే రాజకీయం వచ్చింది, ఎలక్షన్లో టైము, ఎలక్షన్లో మ్యాటర్స్ అని చెప్పి కొంతమంది మీడియా ఛానల్స్ వారిని కూడా కొంతమందిని అడుగుతున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు గణబాబు తాలూకా పద్ధతి. ఏ రోజైనా సరే మీరు ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ వ్యక్తులైనా సరే విమర్శించారని ఒక్కరు చెప్పండి నాకు. ఏనాడైనా సరే గణబాబు గారు ఎవరినైనా పల్లెత్తు మాట అన్నారా? ఏ పేదవాడికి కష్టం వచ్చినా, ఏ బిడ్డకు కష్టం వచ్చినా, ఏ ఇంటికి కష్టం వచ్చినా ప్రతిరోజు వెళ్తారు, పిలుస్తారండి. ఆయన ప్రజానాయకుడు, ప్రజల్లో మమేకమైన నాయకుడు, ప్రజల కోసం బ్రతుకుతున్న నాయకుడు. మరి అటువంటి వ్యక్తిని మీరు ఈరోజు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు గౌరవ మరి ఏదైతే ఆనంద్ కుమార్ గారిని అడుగుతున్నా, ఒక పద్ధతి లేదండి. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, ఇలాంటి లీడర్లుగా మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఇలాంటి వ్యక్తులుగా మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఈరోజు మీరు ఆలోచన చేయాలి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, లేకపోతే గణబాబును ఓడించాలంటే గణబాబుకి జనబలం ఉంది, ధనబలం లేదు, లేదా గణబాబుకి ప్రజల్లో బలం ఉంది, మరి ఇదే మాకు లేదు అని చెప్పి ఆలోచనతో ఈరోజు డబ్బుతో ప్రజలు కొంటారా? ఈరోజు డబ్బులతో ప్రజలు కొనే పరిస్థితికి వచ్చారు మీరు. ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం సూటుగా, ఈరోజు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని, రౌడీలు అడ్డు పెట్టుకొని, ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డు పెట్టుకొని ఈరోజు గణబాబుని మీరు విమర్శించే పరిస్థితి. స్ట్రైట్గా అడుగుతున్న కబద్దారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో ప్రజల ఓటుతో బుద్ధి చెప్తారు. ఏదైతే అభివృద్ధి ఉందో యువశక్తి పేరుతో పాత గాజువాక తెదేపా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు 3 పార్టీలకు చెందిన యువత పోటెత్తారు. పల్లా కార్తీక్ సారథ్యంలో జరిగిన సభకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన, టీడీపీ, భాజపా యువకులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని కోరారు. 5 ఏళ్ల పాటు పాలన చేసిన వైసీపీ యువత భవితను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో జనసేన పీఎస్సీ సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు, నేతలు గడజాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి, గుడూరు శంకర్రావు, సోంబాబు, రౌతు గోవింద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన నా కోసం ఈ సీట్లు త్యాగం చేశారు.
యాదవుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పెందుర్తి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంచకల రమేష్ బాబు యాదవ్ కులస్తులకు హామీనిచ్చారు. యాదవుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పెందుర్తి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంచకల రమేష్ బాబు యాదవ్ కులస్తులకు హామీనిచ్చారు. సభవరం గ్రామంలో యాదవ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పంచకల రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికై తన వంతు చేయూతను అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు అయితే సింహాచలం పలువురు యాదవ సంఘం నాయకులు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీతో పాటు నాకు కూడా ఉందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. దానికోసం 100% నా ప్రయత్నం ఉంటుందని చెప్పి మీ వెలువెలుపు ఆ కృష్ణుడి మీద ప్రమాణం చేశాను. ఇకపోతే మీకు చేసే పనుల విషయంలో ఏదైతే బీసీ బి అన్నాడో ఇప్పుడు సి కదండి, బిలో ఉన్నారు, బిలోకి రావాలి. అది ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన పెడతాం. అదే కాకుండా మీరు అడిగిన సభవరానికి పెందుర్తికి ఏదైతే కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ భవన్ కావాలన్నారో ప్రభుత్వంలోకి రాగానే ఇక్కడ పేదలకు కానీ యాక్సిడెంట్లో కానీ వివిధ రూపాల్లో ఆర్థిక సాయంగా అనకాపల్లి జిల్లా యాదవ సంఘం 10 లక్షల రూపాయలు జిల్లా సంఘం తరఫున వారందరికీ అందజేయడం జరిగింది. అలాగే కిందల సంవత్సరం మన యాదవ జాతిలో ఎవరైతే అయ్యట్ట వాళ్ళకి వచ్చి చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ వాళ్ళందరూ మంచి ఉన్నత విద్య చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ విద్యా ప్రోత్సాహం కింద అనకాపల్లి లాస్ట్ కింద సంవత్సరం సుమారుగా 500 నుంచి 550 మార్కులు వచ్చిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుమారుగా 500 మందికి ప్రోత్సాహం రోజు మన
యాదవ సంఘం తరఫున ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీ అందరూ మీ పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళ భవిష్యత్తు చదువుంటేనే ఈరోజు ఏమైనా చేయగలము. చదువు అనేది ఎవరు దౌర్భాగ్యమైన సొత్తు, డబ్బున్నా నానున్నా ఎవరైనా దోచుకెళ్ళాలో చదువుని బట్టి నిర్లక్ష్యం చేయకండి. మీ అందరికీ చదువుకి ఒకరు ఏ కారణంగా పేద విద్యార్థులు ఉంటే మా సంఘాన్ని తెలియపరచండి. ఆర్థిక కానీ లేకపోతే మా చర్చల కాలేజీలో కానీ వాళ్ళకి ఉచితంగా విద్య చెప్పించడానికి మా సంఘం తరఫున ఇప్పుడు కృషి చేస్తాము. అలాగే మీకు గాజువాక నియోజకవర్గ శెట్టిబలజ గౌడ ఈడిగా సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశం పెదగంటలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వృత్తులను సామాజిక వర్గాలను ప్రోత్సహించింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. తన ఎన్నికల్లో గెలిస్తే శెట్టిబలజ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, వెంకటేష్, నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల సమయంలో మాట్లాడినప్పుడు కానీ లేదా మీ కోరికలు కోరినప్పుడు కానీ కాదనేటువంటి వారు ఎవరు ఉండరు. కానీ చిత్తశుద్ధితో వాటిని అమలు చేసేటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ పనన్నా సరే చేయించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తిగా తప్పకుండా మీ అందరికీ ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి తాలూకా మద్దతు ఇవ్వమని చెప్పి కోరడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అనేక అంశాలని మన పెద్దలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మన కుటుంబ సభ్యులందరినీ కలిసినప్పుడు వారందరి సమక్షంలోనే మాటిస్తాను. మీ 30 మందికి లేదా 40 మందికి కలిసి మాటిచ్చేటువంటి దానికన్నా మన సోదరులు సోదరిమణులు అందరూ కలిసి ఉన్నప్పుడు మాటిస్తే బాగుంటుందని చెప్పి కూడా వారికి చెప్పినటువంటి 15 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా శెట్టిబలిజ, యాత, గౌడ, శ్రీశైని అలాగే ఈడిగా ఈ సామాజిక వర్గాలకు సంబంధించి ఏ రకంగా రాజ్యాధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఇచ్చిందో మీరు అందరూ కూడా చూశారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏ రకంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసిందో కూడా మీరు అందరూ చూశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత గడిచినటువంటి 75 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేశాం. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కులాల్ని వాడుకొని వదిలేసేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి మనం గత నాయకత్వాన్ని, గత రాజకీయ పార్టీల్ని చూసాం. కానీ ప్రతి సామాజిక వర్గానికి కూడా రాజ్యాధికారాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా అత్యంత ముఖ్యమైనటువంటి శాఖని పెద్దలు మన శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రెవెన్యూ శాఖ మంత్రిగా పెట్టారు. వారి తర్వాత మళ్ళీ చెల్లిపోయిన వేణు గారిని వారికి మంత్రి పదవి ఇచ్చారు. రెండో పర్యాయం మళ్ళీ జోగి రమేష్ గారికి రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హౌసింగ్ మినిస్టర్ని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. అలాగే సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకొని వెళ్ళి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభకి వారిని నామినేట్ చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇక అనేక మందికి రాజ్యాధికారం, అనేక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, అనేక మందికి ఇతరితర పదవులు ఇచ్చారు, మున్సిపల్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు, చాలా మందికి ఇతరితర పదవులు ఇచ్చి ఈరోజు రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైతే ఏకంగా రెండు పార్లమెంటు, ఒకటి రాజమండ్రి, 2 నర్సాపురం. ఒక మహిళా నాయకురాలికి నర్సాపురం నుంచి ఉమావాళ్ళ గారికి మన పార్లమెంట్ అభ్యర్థిగా, అలాగే శ్రీనివాస్ గారికి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఇద్దరికి పార్లమెంటు టికెట్లు ఇచ్చాం. 7గురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తి. రుద్రవరంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ పైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిరావు మండిపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నల్ల తిరుపతిరావు ఈ సందర్భంగా మాట్లాడారు. వసంత కృష్ణ ప్రసాద్ను నందిగంలో 2 సార్లు ఓడిస్తే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రతిమలాడి సీటు తెచ్చుకొని మైలవరంలో గెలిచాడని, ఇప్పుడు పార్టీ మారి అభివృద్ధి లేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని, కృష్ణప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని గురించి తెలియదా అని అన్నారు. ఎత్తిపోతల పథకం గురించి తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే ఓటునే ఆయుధంతో కృష్ణప్రసాద్ని తరిమి కొట్టాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో అప్పిడి సత్యనారాయణ రెడ్డి, జొన్నలగడ్డ గంగాధర్, ప్రసన్న రాణి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తప్ప ఈ నియోజకవర్గానికి బాగు చేయడానికి ఒక్క బిల్లు తీసుకెళ్ళా ఎప్పుడన్నా అసెంబ్లీలో మాట్లాడా? ఎప్పుడన్నా చూసారా? నిన్న చెబుతూ ఉన్నాడు చింతలపూడి ఎత్తిపోతల పథకం చెప్తూ ఉన్నాడు. చింతలపూడి ఎత్తిపోతల పథకం దారేటంలో తెలుసు అతనికి. ఎత్తిపోతల పథకం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? 5,000 కోట్లు అంట టీడీపీ గవర్నమెంట్ లో ఖర్చు పెట్టారని చెప్తున్నాడు. టీడీపీ గవర్నమెంట్ 2019కి ఎలక్షన్కి వెళ్ళే ముందు 2018 8వ నెలలో అది శంకుస్థాపన చేసి ఇదే మన దగ్గరలో పెట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ₹1 కోటి పెట్టి ఖర్చు పెట్టి ఇక్కడ మనకు అప్పుడు 10% ఉన్న దేవుని మోసం చేశాడు. 3 నెలల్లో 5,000 కోట్లు ఏమైనా నమ్ముతారా? ఎక్కడైనా ఖర్చు పెడతారా? ఏ ప్రాజెక్ట్ కన్నా పెట్టారా? అంత అవగాహన కూడా లేకుండా ఈ మైలవరం నియోజకవర్గాన్ని మనందరం కూడా భరించాం 5 సంవత్సరాలు. ఇతనికి 5 నెలల్లో 5,000 కోట్లు ఏ వ్యక్తి ఎక్కడన్నా కాలం ఎక్కడ చూపించు? నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించు. ఇదే వ్యక్తి మీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి అన్నట్టు మా కాలం ఎట్లా ఉందంటే, కాలం ఎక్కడన్నా కృష్ణప్రసాద్ గారిని ఏమంటే అది ఉందలే కానీ మాకు తెలియదు అన్న నేను కనుక్కుంటా అన్న వ్యక్తి ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల కోసం కావాల్సి వచ్చింది నీకు. ఇవాళ అమరావతి కావాల్సి వచ్చిందా నీకు? ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయావా? దమ్ము ధైర్యంగా ఆయన చేత కాలేదు మరి నీకు. ఆయన మూసుకొని ఎందుకు కూర్చున్నావా? అలా నీకు ఆయన పదవి కావాల్సి వచ్చిందా? జగనన్న ఇచ్చిన పదవి అయితే కావాలా? జగనన్న ఇచ్చిన డబ్బులైతే కావాలా? జగనన్న అడ్డం పెట్టి కొన్ని వేల కోట్లు దోసుకొని వెళ్ళిపోయావు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కున్నావు. లోకేష్ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఇవాళ నీతి మాటలు నీతి కబుర్లు చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ ఏమి చెప్పలేక ఎవరన్నా ఈ నియోజకవర్గంలో మంచినీళ్ళు అద్దడి ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, పొలాల్లోకి వెళ్ళడానికి డొంక రోడ్లు లేవు, అవి పోస్తానని చెప్పకుండా ఎక్కడా కూడా మంచి ముందిస్తా ₹60 ముందిస్తా అంటున్నాడు. ఇట్లాంటి వాడు ముందు దాకా బొబ్బోలా అందరూ ₹60 కన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.